నిజంగా నేను అమ్మేసి రిగ్రెట్ అవుతున్నాను తెలుసా. నిజంగా బండి నా దగ్గరే ఉంటే బాగుంటుందేమో అని చెప్పి ఇప్పటికి కూడా అనిపిస్తుంది. ఒక వస్తువు మన దగ్గర నుంచి పోయింది అంటే ఇంకేం చేస్తాం చెప్పండి, దట్స్ ఓకే. అది కాకపోతే ఇంకా కొంచెం మంచిదే వస్తుంది, కానీ ఆ బాండ్ అనేది ఉంటుంది కదా, ఆ బాండ్ అనేది మిస్ అవుతాం మనము. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే మస్త్ జబర్దస్త్. సో ఈరోజు వచ్చేసి ఇంకా మీకు thumbnail చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది యాక్చువల్లీ సినారియో ఏమనేసి. సో మనం డామినార్ అమ్మేసినాము, అండ్ ఎందుకు అమ్మేసినాము, ఎట్లా దాంట్లో ఏం ప్రాబ్లం ఉన్నింది, లేదంటే దాంట్లో ప్రాబ్లం ఉన్నిందా లేదా, ఎందుకు యాక్చువల్గా అమ్మేసినాము. సో ఇదంతా మనం డిస్కస్ చేస్తాము అండ్ చాలా మాట్లాడాల్సి ఉంది. సో ఇంకా ఫటాఫట్ అయితే ఇంకా మనము గోప్రో వ్యూలోకి అయితే వెళ్ళిపోతాం, డీజే వ్యూలోకి అయితే వెళ్ళిపోయేసి ఫటాఫట్ అంతా ఇంకా మనము బండితో మాట్లాడుకుంటాం. లెట్స్ గో. సో అప్పటి నుంచి బండి కోల్డ్ స్టార్ట్ పెట్టినాను. యాక్చువల్గా ఏమంటే అప్పుడే కొంచెం బయట వెళ్ళినాం అనమాట, నేను ఉబేద్ కలిసేసి. టైం వచ్చేసి చూడండి 2 అవుతుంది టైం, కనిపిస్తుందో లేదో. అప్పటి నుంచి 8 నుంచి అనుకున్నాను నేను బ్లాక్ చేయాలని చెప్పేసి, కానీ యూనో అది అవ్వడం లేదు. అది ఇది అని చెప్పేసి వేరే పనులు ఉండిపోయేసి బ్లాక్ చేయలేకపోయినా. సో ఫైనల్ ఇప్పుడైతే బయట వచ్చినాం అనమాట మనము. సో అదే అనమాట. ఇంకో విషయం ఏమంటే ఆసిఫ్ అండ్ ఉబేద్ ఇద్దరు ఊరికి వెళ్ళినారు, చిత్తూరుకి వెళ్ళినారు. సో మనం లాస్ట్ వీక్ దాని ముందు వీక్ ఏమో వెళ్ళింది. దట్ ఈస్ వై నేను పోలేదు. సో చాలా మంది అడిగినారు నాకు పర్సనల్ గా కూడా మెసేజ్ చేసినారు అనమాట. బ్రో డామినార్ అమ్మేసినావు కదా, ఎందుకు అమ్మేసినావు? సో యాక్చువల్లీ డామినార్ తీసుకోవాలని చెప్పి ప్లాన్ ఉండింది బ్రో, కానీ నీ వీడియో చూసినాము, అంత బాగుంది. దెన్ వీఆర్ గెటింగ్ యువర్ వీడియోస్ రిగార్డింగ్ ద డామినార్ అండ్ ఆల్. ఆఫ్టర్ దట్ యు సోల్డ్ ద బైక్. ఐ డోంట్ నో వై. ఒక 2-3 months తర్వాత నువ్వు బండి అమ్మేసినావు సడన్ గా, ఏదైనా ఇష్యూ ఉందా, ఏం పరిస్థితి అని చెప్పి వాళ్ళు అడిగినారు. వాళ్ళకి కూడా చెప్పిన చాలా మందికి డౌట్ ఉండింది, ఎందుకు నేను డామినార్ అమ్మేసిన, ఏం పరిస్థితి అది ఇది అనేసి. బేసికలీ చెప్పాలంటే డామినార్ అనేది చాలా మంచి బైక్ బ్రో. నేను అమ్మేసి రిగ్రెట్ అవుతున్నాను తెలుసా. నిజంగా బండి నా దగ్గరే ఉంటే బాగుంటుందేమో అని చెప్పి ఇప్పటికి కూడా అనిపిస్తుంది. ఎందుకంటే చాలా మంచి బైక్ అది. అలాంటి బైక్ ఆ ప్రైస్ రేంజ్ లో దొరకదు. సో ఇప్పుడు మీరు 390కి వెళ్ళాలన్నా, లేదంటే వేరే బైక్ ఏదైనా తీసుకోవాలన్నా కూడా, సో దాని బడ్జెట్ దాని సెగ్మెంట్ అది వేరే, అండ్ ఆ ఇంజిన్ ట్యూనింగ్ వేరే, ఆ కేటగిరీ వేరే. సో అట్లా డిఫరెంట్ కేటగిరీస్ లో అట్లా ఉంటుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు డామినార్, సో ఆ కేటగిరీలో, ఆ సీసీలో, ఆ ప్రైస్ తో, ఆ పవర్ తో వేరే బైక్ అస్సలు రాదు. సో అట్లా అనమాట. యాక్చువల్లీ నేను ఎందుకు అమ్మేసిన అంటే నాకు వేరే ప్లాన్స్ ఉన్నాయన్నమాట. టు బి హానెస్ట్, ఓపెన్ గా చెప్తున్నాను చూడండి. ఫేక్ న్యూస్ ఎందుకు స్ప్రెడ్ చేయాలా ఊరికే బండి గురించి అంతా. బండి బాగుంది కదా, బాగున్నప్పుడు బాగుందనే చెప్పాలా. సో బండి యాక్చువల్ గా నాకు చాలా బాగా నచ్చింది బండి. అండ్ మైలేజ్ చూడండి, ఇప్పుడు మైలేజ్ నాకు వచ్చేసి 20 ఇస్తాను, 18, 20, 25 కొంచెం చూసుకోవాలంటే. సో అట్లా ఇస్తాను. ఇంకా అలా ఇచ్చినప్పుడు పవర్ కూడా అలానే ఉంది కదా. అట్లని చెప్పేసి నేను అట్లా వాడతాను. బండి అంతా నెక్స్ట్ లెవెల్ గా నేను చెప్తున్నా కదా, బండి అంతా నెక్స్ట్ లెవెల్. దానికి డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి, అది కూడా మాట్లాడతాను. ఇప్పుడు డిసడ్వాంటేజెస్ నాకు నేనేం ఫీల్ అయినా అనేది నేను చెప్తాను. ఊరికే బుక్ లో ఉన్నట్లు కరెక్ట్ గా చదవకుండా బట్టి కొట్టేసి. సో యాక్చువల్లీ నేనేం ఫీల్ అయినా, సో అట్లా అది మాట్లాడతాం మనము. ఎందుకంటే నేను అడిగినప్పుడు చాలా మంది జెన్యూన్ గా చెప్పారనమాట. వాళ్ళ బైక్ లో ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు చెప్పుకోరు, ఇది నా బండి ప్రాబ్లము ఇలా ఉంది అని చెప్పి చెప్పుకోరు. ఉండేది లేనిది చెప్పేస్తారు, లేనిది ఉన్నట్లు చెప్పేస్తారు. సో అట్లంతా చెప్తారనమాట. అదంతా మనకు వద్దు బ్రో, ఏమంటావు? అంతే కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని అడ్వాంటేజెస్ గురించి మాట్లాడతాం మనము. నాకు ఏం నచ్చింది, నేను 3 months పెట్టుకున్నా కదా బండి, 3 months పెట్టుకున్నా, కొన్ని కిలోమీటర్స్ తోలినా. నాకు దాని పవర్ గైజ్, ఆ పవర్ ఏముంటుంది తెలుసా, యూ లిటరలీ ఫీల్ ద టోటల్. నిజంగా చెప్తున్నా కదా, ఆ టోటల్ మీరు ఫీల్ అవుతారు. భలే ఉంటుంది తెలుసా, ఇట్లా ఇస్తుండే. అండ్ ఇక్కడ కవాస్కి షోరూమ్ వస్తుంది, ఫైన్ డే మనం కూడా వస్తాం ఇక్కడికి. బండి తీసుకునేకి వస్తాం గైస్. బండి తీసుకునేకి ప్రతిసారి వస్తుంటా ఈ రూట్లో, అండ్ ఫీల్ అవుతా అంటాను అనమాట. ఎట్లా ఎప్పుడు తీసుకునేది బండి అనేసి. ఇదే వైట్ ఫీల్డ్ కవాసాకి. ఇట్స్ ఓకే, టైం వస్తుంది తీసుకుంటాం. దాని తర్వాత వచ్చేసి దాని లుక్స్ అనమాట.
యూ విల్ ఫాల్ ఫర్ దోస్ లుక్స్. నిజంగా భయంకరంగా ఉంటుంది, భలే ఉంటుంది లుక్స్ దాన్ని. ఐ మీన్ ఒక మెగాట్రాన్ ట్రాన్స్ఫార్మర్స్ ఎవరైనా చూసింటే మీకు అర్థమై ఉంటుంది ఆ మెగాట్రాన్ లుక్ ఎట్లా ఉంటుంది అండ్ డామినార్ హెడ్ ఎట్లా ఉంటుంది అని చెప్పేసి. మళ్ళా ఆ వెయిట్ ఎట్లుంటుందంటే ఫస్ట్ మనకి కొంచెం అలవాటు అయినంత వరకు వెయిట్ గా బండేంద్రవా ఎంత వెయిట్ ఉంది అనిపిస్తుంది. కానీ ఒక్కసారి నీకు ఆ వెయిట్ అలవాటు అయిపోయిందంటే దాని తర్వాత నిజంగా చెప్తున్నా కదా, యూ విల్ లవ్ దట్ వెహికల్. అండ్ ఒక సర్టైన్ స్పీడ్ లో ఇప్పుడు మనం 160, 150, 160 దాటినామంటే ఆ టైంలో ఆ వెయిట్ నీకు ఒక అడ్వాంటేజ్ లాగా అయిపోతుంది. రోడ్డు పైన బండి అట్లే కూర్చుంటుంది అనమాట. అండ్ మెయింటెనెన్స్, చాలా మంది మెయింటెనెన్స్ గురించి ఆలోచించారు. బట్ నిజంగా చెప్తున్నా, మెయింటెనెన్స్ అనేది చాలా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. బజాజ్ సర్వీస్ సెంటర్స్ మీకు ఎక్కడ వెళ్ళినా కూడా దొరుకుతుంది. ఒక బేసిక్ టౌన్ లో పోయినారంటే కూడా మీకు బజాజ్ సర్వీస్ సెంటర్ దొరుకుతుంది. అండ్ డామినార్ కి సర్వీస్ చేసే మెకానిక్స్ కూడా ఉంటారనమాట అక్కడ. 390 కేటీఎం షోరూమ్స్ మీకు దొరకాలంటే సో ఇట్ మస్ట్ బి ఏ ప్రాపర్ టౌన్, లేదంటే సిటీ అయి ఉండాలి. ఒక బేసిక్ చిన్న టౌన్స్ లో అయితే కేటీఎం షోరూమ్స్ ఉండడం లేదు. అండ్ ఒకవేళ కేటీఎం షోరూమ్ ఉన్నా కూడా అక్కడ సర్వీస్ సెంటర్స్ అనేవి నేను చూసిన కొన్ని చోట్ల లేదనమాట. ముందు చిత్తూరులో కూడా అట్లే ఉండింది. ఎట్లా అంటే షోరూమ్ పెట్టిన కొన్ని రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత సర్వీస్ సెంటర్ పెట్టినారనమాట. నేను రిగ్రెట్ అవుతున్నా అమ్మేసి. నిజంగా ఇంకా సర్లే, టైం అయిపోయింది మనకి, ఆ బండికి టైం అయిపోయింది మన దగ్గర ఉండడం, ఇంకా రాసి పెట్టలేదు సర్లే అని చెప్పేసి నేను సైలెంట్ అయిపోయినా. అండ్ ఇంకా డిసడ్వాంటేజెస్ మాట్లాడినామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని వైబ్రేషన్. డామినార్ లో వచ్చేసి అది ఎప్పుడైతే బండి రిలీజ్ అయిందో అప్పటి నుంచి వైబ్రేషన్ అనేది ఆ బండిలో అట్లే వస్తుంది. చాలా మంది కంప్లైంట్ చేసింది అదే. డామినార్ లో మెయిన్ థింగ్ ఏమంటే వైబ్రేషన్స్ అని చెప్పేసి. ఎట్లా అంటే ఇప్పుడు చూడండి, నేను తోలే అలవాటు నాకు ఎట్లా అంటే, ఇప్పుడు చూడండి నేను మీతో మాట్లాడుతున్నా కాబట్టి నేను మెల్లిగా వెళ్తున్నా. అదర్వైజ్ నేను 50, 58 ఇదంతా వచ్చేసి నాకు సెకండ్ థర్డ్ గేర్ అనమాట. అట్లా గేర్ లో ఆడుతుంటాను నేను. లేదంటే మనకు గేర్ డౌన్ చేసి లాగాలంటే పిచ్చగా ఇష్టము. ఇంకా మనం తోలేది కూడా అట్లే. సో అలాంటిది పెట్టుకొని ఇంకా అలాంటి సిచ్యువేషన్ లో బండి ఆడన ఫుల్ దూసుకొస్తున్నాడు. అలాంటి సిచ్యువేషన్ లో మనం బండి పెట్టుకొని ఆ వైబ్రేషన్స్ ని హ్యాండిల్ చేయాలంటే అది వేస్ట్. ఎందుకంటే ఇప్పుడు చూడండి, అదే సెగ్మెంట్ లో చాలా బండ్లు ఉన్నాయి కదా. ఆ టైంలో మనము ఇప్పుడు సెకండ్ గేర్ థర్డ్ గేర్ లో ఫుల్ పొటెన్షియల్ ఆర్పిఎం ఎండ్ వరకు లాగుతున్నాము అంటే నువ్వు ఆ ప్రెషర్ అనేది ఫీల్ అవ్వాలా, ప్రెషర్ ని ఫీల్ అవ్వకూడదు. ఏంద్రావా ఇది ఇట్లా వైబ్రేషన్స్ వస్తున్నాయని చెప్పి అట్లా ఫీల్ అవ్వకూడదు. ప్రెషర్ ఉండాలా నీకు, ఆ ప్రెషర్ ఉండదు అనమాట. అండ్ ఇంకా సెకండ్ విషయం వచ్చేసి మైలేజ్. మైలేజ్ గురించి మాట్లాడకూడదు అనుకున్నా, బట్ యా చూడండి, ఇప్పుడు మీరు అన్ని చూస్తున్నారంటే ఇంకా మైలేజ్ కూడా చూడాల్సిందే కదా. సో ప్రతి ఒక్కరు 20 kmpl తో సర్వైవ్ అవ్వలేరు బండి పెట్టుకుని. నేను దానికి చెప్తున్నా, నాకైతే 20 ఇస్తాను నేను గైస్, నేను ఓపెన్ గా చెప్తున్నా. 20, 22 ద లాస్ట్ అంటే 25 వరకు నాకు మైలేజ్ వచ్చి ఉంటుంది, అంతకు మించి రాలేదు. మీ బండి, మీ డామినార్ ఎంత మైలేజ్ ఇచ్చిందో అది కూడా కమెంట్ చేయండి. నాకు కూడా తెలుస్తుంది కదా ఎంతవరకు డామినార్ మైలేజ్ ఇస్తుంది అని చెప్పేసి. యాక్చువల్ గా వేరే ప్లాన్ ఉండింది బ్రో, నాకు వేరే ప్లాన్ ఉండింది. సో ఇంకా నేను దానికే అని చెప్పేసి నేను అమ్మేసిన. ఇట్స్ ఓకే. నేను ఇప్పుడు నిజంగా నాకు నా బండి నా వెనకాల మళ్ళా తెచ్చుకోవాలని ఉంది. ఒక వస్తువు మన దగ్గర నుంచి పోయింది అంటే ఇంకేం చేస్తాం చెప్పండి, దట్స్ ఓకే. అది కాకపోతే ఇంకా కొంచెం మంచిదే వస్తుంది, కానీ ఆ బాండ్ అనేది ఉంటుంది కదా, ఆ బాండ్ అనేది మిస్ అవుతాం మనము. అట్లా ఒక టీ అన్న తాగుతాం అనుకుంటే ఈ టైంలో దొరుకుతాయి, ఛాయలు అంతా దొరుకుతాయి, టెన్షన్ లేదు. కానీ నాకు కొంచెం ఏమన్నా తినాలని ఉంది. ఏమో బాయ్స్, నాకైతే ఇంకా నా బండి గురించి, డామినార్ గురించి అయితే మాట్లాడాలనిపించింది. సో
మాట్లాడినాను. ఐ డోంట్ నో వెదర్ ఇది ఎక్కడి వరకు అయితే రీచ్ వెళ్తుందని చెప్పేసి. సో మీరు ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారో నాకు ఒకసారి కమెంట్ చేసినారంటే యూనో నాకు హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. జస్ట్ ఫర్ అన్ ఎగ్జాంపుల్, నాకు హైదరాబాద్ నుంచి కొందరు చూస్తారు. సో హైదరాబాద్ నుంచి అంటే ఐ ఫీల్ గ్రేట్. ఎందుకంటే మన వీడియో చూడండి, మనం ఉండేది ఇప్పుడు బెంగళూరులో ఉన్నాము. ఐఎమ్ ఫ్రమ్ చిత్తూరు బెంగళూరు. ఇక్కడ ఈ 2 లొకేషన్ అనమాట. ఇంకా మన వీడియో వచ్చేసి హైదరాబాద్ వరకు వెళ్తుందంటే ఇట్స్ గ్రేట్ రైట్. 600-700 కిలోమీటర్స్ దూరంగా ఉండే వాళ్ళు చూస్తున్నారు మన వీడియో. సో అట్లా అనమాట. అండ్ యా, ఎవరైనా బెంగళూరు నుంచి ఉన్నా ఎక్కడి నుంచి అయినా కూడా జస్ట్ కమెంట్ డౌన్, ఐ ఫీల్ హ్యాపీ. మీరు కూడా ఒక లైక్ వేసుకోండి, కమెంట్ చేయండి. పక్కాగా మీరు ఏం కమెంట్ చేసినా కూడా ఐ ఫీల్ హ్యాపీ ఫర్ దట్. కమెంట్ చేయండి, లైక్ చేయండి, అండ్ డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇట్లా చెప్తే సరిపోదు. సో గైస్, లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. కలుద్దాం మళ్ళా, బాయ్.